హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? తిన్నారా? ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఇది మొన్న నేను చిల్లీ స్పైసీది చేశాను కాదండి. అదేంటంటే అది ఒకే రోజు తినేయలేం కదండి. అది కూడా బయట పెట్టినా కూడా పాడైపోద్ది. అందువల్ల ఏంటంటే నేను అవి బాక్స్లో వేసి కొంచెం స్టోరేజ్ చేస్తున్నానండి. కానీ వీళ్ళు అస్సలు తినరు. అది నేనేంటంటే నేను చేసుకోవడానికి తీసుకున్నానండి అది. ఎందుకంటే నాకు ఒక్కోసారి కారం తినాలనిపిస్తుంది. మాకు ఎక్కడ దొరుకుతుంది అప్పుడప్పుడు చేసుకోవాలంటే. అది రోజు చేసుకున్నా కూడా వీళ్ళు వాసనకి కొంచెం వికారంగా ఉంటారు వీళ్ళు. అందువల్ల ఏంటంటే ఇలా చేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతానండి. ఆ బాక్సులు నాకు కావాల్సినప్పుడు ఒక బాక్స్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే అది గడ్డగా ఉండదు. డీప్ ఫ్రిడ్జ్లో అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, గడ్డగా అవుతుంది. ఒక బాక్స్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలాగంటే ఈ బాక్సులు ఏంటంటే ఇలా వస్తాయండి. ఆ బాక్సులు ఇక్కడ ఏంటంటే దీన్ని లబన అంటారు. అది లబన చాలా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు భలే రొట్లైనా ఏదైనా భలే తింటారు. అలా తినిన తర్వాత ఆ బాక్సులు మొత్తం నేను క్లీన్ చేసి ఒక బాక్స్లో రెడీ చేసుకుంటాను. మళ్ళీ అది కొనాలన్నా కూడా మాకు మళ్ళీ ఇక్కడ మొత్తం డబ్బులే కదా, అందువల్ల ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా, అందువల్ల ఆ బాక్స్ మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఆ బాక్స్లో వేస్తున్నానండి. ఏదైనా కూడా మీరు చూసారా నా వీడియోస్లో, అది మొన్న ఏం చెప్తారు తెల్లగడ్డలు పేస్ట్ కూడా నేను ఈ బాక్స్లో వేసానండి. ప్రతిదీ కూడా నేను ఇలా ఈ బాక్స్లోనే యూజ్ చేస్తాను నేను. ఎందుకంటే కొంచెం బాగా చిన్నగా ఫ్రిడ్జ్లో పడినట్టుగా ఒక అందంగా ఒక బాగా సెట్గా పెట్టవచ్చండి డీప్ ఫ్రిడ్జ్లో కూడా. ఒక బాక్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, 2 బాక్సులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. ఇదేంటంటే అన్నంలో తెల్ల అన్నంలో కానీ ఇది కలుపుకొని తింటూ ఉంటుందండి. భలే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. చపాతీలు కూడా బాగుంటుంది. మనం చపాతీలో ఎగ్ అది కూడా ఒక వీడియో చేస్తాను నేను, చూద్దాం. నాకు ఐడియా వచ్చింది, అందువల్ల ఐడియా మీతో షేర్ చేసేస్తాను. కానీ రొట్టెలో కూడా బాగుంటుందండి. అంటే చపాతీ అంటాము కదా, దాంట్లో కూడా బాగుంటుంది. కానీ ఫస్ట్ రాజా ఎవరంటే తెల్లన్నమే అండి. దీంట్లో తెల్ల అన్నంకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్ట్ మొత్తం తెల్లన్నంలో చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఇలాగే తింటాను. రొట్టెలు ఎప్పుడో ఒకసారి అలాగ తింటాను. ఇది తినాలంటే కొంచెం కారంగా అనిపిస్తుంది. కానీ అన్నంలో కానీ మనం కలుపుకొని తింటే ఆ అన్నంకి ఆ చిల్లీ పేస్ట్కి సరిగ్గా సెట్ అయిపోద్ది. సూపర్ అంటే సూపరు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.